మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యం పాలవ్వాలన్నా దానికి అతి ముఖ్యమైన ఒక కారణం ఏంటంటే నీళ్లు. తాగు నీళ్లు. అయితే మనం తాగేటటువంటి సాధారణ నీరు మన శరీరంలో వాపులు అంటే ఇన్‌ఫ్లమేషన్ కలగటానికి ప్రధాన కారణం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయం మీకు తెలుసా? ఇది రకరకాల వ్యాధులకి ఎలా దారితీస్తుందో మీకు తెలుసా? సహజ సిద్ధమైన ఆల్కలైన్ నీళ్లు మన రక్తంలో ఉండేటువంటి ఆమ్ల గుణాన్ని తగ్గిస్తూ శక్తిని పెంచుతుంది. ఇంట్లోనే ఈ నీళ్ళని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అతిగా ఆల్కలైన్ నీళ్లు మళ్ళీ తాగితే దానివల్ల కూడా శరీరానికి సహజ సమతుల్యత దెబ్బతినే రిస్క్ ఉంటుంది. మరి దీనికి సంబంధించిన పరిమితులు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి, ఇవి మీకు తెలుసా? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో నీళ్లు అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే మనం తాగేటువంటి ఈ నీటి నాణ్యత, దాని స్వభావం మన అంతర్గత అవయవాల పనితీరుపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. సరైన పద్ధతిలో తయారు చేసిన పానీయాలతో శరీరంలో ఉండేటువంటి మలినాన్ని తొలగించి నవయవనంగా మార్చుకోవచ్చు శరీరాన్ని. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాన్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆల్కలైన్ నీళ్లు అంటే ఆల్కలైన్ నీళ్ళు అంటే ఏమిటి అసలు? ఇవి మన శరీరానికి ఎలా సహాయపడతాయి? నీటిని ఆల్కలైన్ నీటిగా ఎలా మార్చుకోవాలి? అలాగే దీని పరిమితులు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే నీరు అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇలాంటి ఈ నీళ్ళని కొద్దిగా ఆల్కలైన్గా మార్చుకొని కనుక తాగలిగితే ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే సహజసిద్ధమైన పానీయం ఇది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ముఖ్యాంశాలని, దీని ప్రత్యేకతని తెలుసుకుందాం. మెయిన్గా ఆల్కలైన్ అంటంతోనే అదేదో కెమికల్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం తీసుకునే ఆహారంలోనే ఈ ఆల్కలైన్గా ఉండే కొన్ని ఉంటాయి, ఎసిడిక్గా కొన్ని ఉంటాయి, అమ్లయుక్తంగా కొన్ని ఉంటాయి, క్షారయుక్తంగా కొన్ని ఉంటాయి. కాబట్టి మన శరీరానికి కాంప్లిమెంట్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. అంటే ఈ ఆల్కలైన్ నీరు తాలూకు ప్రత్యేకతలు, ముఖ్యాంశాలు ఇవి మీరు తెలుసుకోవాలి. మన శరీరం అనేది ఒక అద్భుతమైనటువంటి యంత్రం. ఇది ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సమతుల్యతని కాపాడుకోవడానికి నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో మనం తాగేటువంటి బాటిల్ నీళ్లు, శుద్ధి చేసినటువంటి నీళ్లు, ఇవి మామూలుగా అమ్లగుణాన్ని అంటే ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి కాబట్టి అనేక జీవక్రియ సమస్యలు వస్తున్నాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా దీన్ని శరీరంలో ఉండేటువంటి పిత్త దోషం పెరగటం అంటే అగ్రవేటెడ్ పిత్త కింద అనుకోవచ్చు. రక్తంలో ఉండేటటువంటి అమ్లం అలాగే క్షార గుణాలని అంటే ఈ pH లెవెల్స్ని సమతుల్యం చేయటమే సంపూర్ణ ఆరోగ్యానికి అసలైన రహస్యం. ఇక ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. మెయిన్గా నీటి స్వభావం, అలాగే అది మన ఆరోగ్యం మీద చూపించేటటువంటి ప్రభావం ఇది తెలుసుకోవాలి. సాధారణంగా మనం తాగేటువంటి నీళ్ళలో రకరకాల ఖనిజాలు, వాయువులు కలిసి ఉంటాయి. ఫిల్టర్ చేసిన నీటిలో లేదా ఈ బాటిల్ నీళ్ళల్లో ఫ్లోరైడ్, అలాగే క్లోరిన్ ఇలాంటి పదార్థాలు ఉండటం వల్ల అవి అమ్ల గుణాన్ని పెంచేస్తాయి. నీటి pH స్థాయి అనేది దాని స్వభావాన్ని తెలియజేస్తుంది. pH స్థాయి 7 అంటే 7. ఈ 7 కంటే తక్కువగా ఉంటే అది అమ్ల గుణాన్ని, 7 అంటే ఆ 7 కంటే ఎక్కువగా ఉంటే అది క్షార గుణాన్ని అంటే ఆల్కలైన్ సూచిస్తుంది. ఇది మీరు చిన్నప్పుడు ఫిజిక్స్లో, వీటిలో, కెమిస్ట్రీలో మీరు చదువుకున్నారు. నిరంతరం కూడా అమ్లగుణం ఉన్నటువంటి నీటిని తాగటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు అనేవి తయారవుతాయి. ఇది భవిష్యత్తులో అనేక దీర్ఘకాలపు వ్యాధులకి మూల కారణం అవుతుంది. అందుకే ఇలా పుల్లగా ఉండే వాటిని, మెయిన్గా చింతపండు లాంటి వాటిని ఆయుర్వేదంలో పరిమితంగా వాడమని చెప్తూ ఉంటాం. ఈ సందర్భంగా రక్తంలో ఉండేటటువంటి సమతుల్యత గురించి మీరు కాస్త తెలుసుకోవాలి. మన రక్తంలో ఉండేటువంటి pH స్థాయి అనేది 7.35 నుంచి 7.45 మధ్య చాలా తక్కువ పరిధిలో ఉంటుంది. శరీరం ఈ సమతుల్యతని కాపాడుకోవటానికి ప్రాధాన్యత ఇస్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారం కానీ లేదా నీటి వల్ల ఈ అమ్లగుణం పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి శరీరం తనలో ఉండేటటువంటి ఆ నిల్వలని వాడుకుంటుంది. ముఖ్యంగా ఎముకలు, అలాగే కణజాలాల నుంచి కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలని గ్రహించేస్తుంది. దీనివల్ల ఎముకల బలహీనత, కీళ్ళనొప్పులు, శక్తి తగ్గటం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆల్కలైన్ నీళ్లు అనేది శరీరంలో ఈ అదనపు అమ్ల భారాన్ని తగ్గించి అవయవాలకి రిలీఫ్ని ఇస్తుంది, ఉపశమనాన్ని కలిగిస్తుంది. సరే, మరి ఆల్కలైన్ నీటి ప్రయోజనాలు ఏమిటి? ఇది తెలుసుకోవాలి. ఆల్కలైన్ నీరు అనేది కేవలం నీరు మాత్రమే కాదు, ఇది శరీరానికి అవసరమైన ఖనిజాలని, వీటన్నిటిని అందిస్తుంది. ఇది జీర్ణక్రియని, అలాగే మెయిన్గా డైజెషన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కడుపులో మంట అంటే యాసిడ్ రిఫ్లెక్స్ లాంటి సమస్యలని ఇది నివారిస్తుంది. దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ ఇలాంటి ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచేస్తాయి. కణాల పునరుద్ధరణకి, అలాగే పోషకాల గ్రహణ శక్తిని పెంచడానికి ఇది తోడ్పడుతుంది.
ముఖ్యంగా శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించి ఆ పిత్త దోషాన్ని అదుపులో ఉంచుతుంది ఇది. సరే, మరి ఈ ఆల్కలైన్ వాటర్ తయారీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? ఇది మీరు తెలుసుకోవాలి. ఆల్కలైన్ నీటిని ఇంట్లోనే సహజసిద్ధంగా మీరు తయారు చేసుకోవచ్చు. అయితే ఈ పానీయం నిజానికి ఏ పానీయం అయినా గది ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే ఉండాలి. ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి, ఆ చల్లటి నీళ్ళని అస్సలు మీరు వాడకూడదు. అది మళ్ళీ రివర్స్ అవుతుంది. నీటిని ఒకేసారి గటగడ తాగకుండా మెల్లగా సిప్ చేస్తూ తాగాలి. ఉదయం నిద్ర లేవగానే కానీ లేదా భోజనానికి మధ్య టైంలో కానీ దీన్ని తాగటం వల్ల బెస్ట్ ఫలితాలు ఉంటాయి. భోజనం చేసేటప్పుడు మాత్రం ఇటువంటి పానీయాలు తీసుకోకూడదు. కనీసం ఒక 30 నిమిషాల పాటు నియమాన్ని పాటిస్తే ఆ తర్వాత కానీ ముందు కానీ శరీరంలో అద్భుతమైన మార్పుల్ని మీరు గమనించవచ్చు. సరే, మరి ఈ ట్రీట్మెంట్ విధానం ఏమిటి? ఈ చికిత్సా పద్ధతి తెలుసుకుందాం. శరీరంలో ఉండేటువంటి అమ్ల గుణాన్ని తగ్గించడానికి కేవలం నీరు మాత్రమే సరిపోదు. దానికి అనుబంధంగా సరైన జీవనశైలి కూడా అవసరం. ప్రతిరోజు ఇంటి వంటనే మీరు తినాలి. అలాగే సమయానికి భోజనం చేయటం ముఖ్యం. రాత్రి 11 గంటల లోపు నిద్రపోవటం వల్ల శరీరంలో తనని తాను రిపేర్ చేసుకునే యంత్రాంగం అప్రమత్తం అవుతుంది. మెయిన్గా అయితే 10 లోపు నిద్రపోవటం మంచిది. భోజనం తర్వాత కొద్దిసేపు నడవటం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. యోగ ముద్రలు, ప్రాణాయామం ఇలాంటివి కూడా అంతర్గత సమతుల్యతని కాపాడతాయి. ముఖ్యంగా పిత్తాన్ని తగ్గించేటువంటి ఆహార పదార్థాలని ఎంచుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. సరే, మరి దీన్ని ఆల్కలైన్ వాటర్ తాలూకు ఈ గృహ చికిత్సలు ఏమిటి? ఇది తెలుసుకోవాలి. చెప్పుకున్నాం కదా, శరీరంలో క్షారగుణాన్ని పెంచడానికి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోదగ్గ కొన్ని పానీయాలు మనం తెలుసుకుందాం. అంటే ఈ ఆల్కలైన్ వాటర్ ప్రత్యేకతలు చెప్పుకున్నాం. కానీ ఆల్కలైన్ అంటే అది కెమికల్ అనుకుంటారు కదా, కాదు. సహజ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు ఈ ఆల్కలైన్ వాటర్ని. ఈ కాంబినేషన్స్ని తెలుసుకుందాం. ఒకటి, పుచ్చకాయ వాము ఆకుల మిశ్రమం. 1 లీటర్ నీళ్ళల్లో 2 కప్పుల పుచ్చకాయ ముక్కలు, కొన్ని వాము ఆకులు లేదా తులసి ఆకులు వేయండి. దీన్ని 2 గంటల పాటు ఉంచిన తర్వాత రోజంతా కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. పుచ్చకాయలో ఉండేటువంటి లైకోపీన్ అనేది యాంటాక్సిడెంట్ గుణాలు కలిగి వాపును తగ్గిస్తుంది. రెండో మిశ్రమం కీరాదోస కొత్తిమీర పానీయం. 1 లీటర్ నీళ్ళలో సగం కీరాదోస ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసి నానబెట్టాలి. కీరాదోస అనేది కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తుంది. కొత్తిమీరలో ఉండేటువంటి పొటాషియం, కాల్షియం శరీరపు pH స్థాయిని సమతుల్యం చేస్తాయి. తర్వాత మూడో కాంబినేషన్ అనాస పండు పుదీనా పానీయం. 1 లీటర్ నీళ్ళలో కొన్ని అనాస పండు ముక్కలు, పుదీనా ఆకులు వేయండి. అనాసలో ఉండే బ్రోమ్లీన్ అనేటటువంటి ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా అనేది శరీరంలో వ్యర్థాలని తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే తర్వాతది కొబ్బరి నీళ్లు. ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి అత్యుత్తమ ఆల్కలైన్ పానీయం ఈ కొబ్బరి నీళ్లు. దీన్ని ఉదయం పూట తాగటం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. ఇక దీనికి అనుబంధంగా ఆయుర్వేద చికిత్స కూడా సహాయపడుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా శరీర స్వభావాన్ని మార్చుకోవడానికి కొన్ని పద్ధతులు అనుసరించండి. ఒకటి, నిదాన పరివర్జనం. అంటే వ్యాధికి కారణమయ్యే ఈ అమ్లగుణం ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని, ఒత్తిడిని వదిలేయండి. అలాగే శమన చికిత్సగా పెరిగిన పిత్త దోషాన్ని తగ్గించుకోవటం వల్ల అనేది ముఖ్యం. దీనికి చల్లని స్వభావం ఉండేటువంటి మూలికలను వాడాలి. అలాగే శోధన చికిత్స శరీరంలో వ్యర్థాలని తొలగించడానికి విరేచన ప్రక్రియ అనేది సహాయపడుతుంది. పంచకర్మ చికిత్సలు కూడా మీకు సహాయపడతాయి. అన్నిటికీ మించి ఆహార నియమాలు యూస్ఫుల్గా ఉంటాయి. కారంగా పుల్లగా ఉండేటువంటి పదార్థాన్ని తగ్గించి చేదు తీపి గుణం ఉండే సహజ ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇక దీనికి సహాయపడేటువంటి కొన్ని మూలిక మిశ్రమాలు ఉన్నాయి. శరీరంలో అమ్లత్వాన్ని తగ్గిస్తూ క్షారగుణాన్ని పెంచడానికి ఇవి సహాయపడతాయి. ఉదాహరణకు త్రిఫల చూర్ణం, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమం ఇది. దీన్ని రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవడం వల్ల జీర్ణకోశం శుభ్రం అవుతుంది. ఇది శరీరపు pH స్థాయిని పెంచుతుంది. అలాగే తిప్పతీగ, ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరంలో విషతుల్యాలను తొలగించేస్తుంది. తిప్పతీగ కషాయాన్ని రోజుకి 20 మిల్లీలీటర్ల చొప్పున తీసుకోవచ్చు. ఇలాంటిదే శతావరి. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తూ పిత్తవంతాలకు సమతుల్యతని కాపాడుతుంది. దీన్ని పొడి రూపంలో పాలతో కలిపి తీసుకోవచ్చు, పూటకి 3 గ్రాముల మోతాదుగా. ఇక దీనికి సహాయపడే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అంటే వైద్య పర్యవేక్షణలో వీటి వాడుకోవచ్చు. ఉదాహరణకు కైసర గుగ్గులు రక్తపు శుద్ధికి, కీళ్ళ నొప్పుల నివారణకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకి 2 మాత్రల చొప్పున భోజనం తర్వాత వాడాలి. ఇలాంటిదే పునర్నవాసవం, కిడ్నీల పనితీరుని మెరుగుపరచుకోవడానికి, శరీరంలో నీరు చేరకుండా చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. 15 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా సమానంగా నీటిని కలిపి తాగుతూ ఉండాలి. ఇలాంటిదే అవిపత్తికర చూర్ణం, వేడిని తగ్గిస్తుంది. ఎసిడిటీ, మలబద్ధకం ఇలాంటి సమస్యలను తగ్గిస్తూ శరీర స్వభావాన్ని క్షారగుణం వైపు మారుస్తుంది. దీన్ని 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా రాత్రిపూట తీసుకోవాలి. ఇలాంటిదే చందనాసనం, శరీరంలో వేడిని తగ్గించడానికి, మూత్రకోశ సమస్యను నివారించడానికి ఇది సహాయపడుతుంది. 15 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి.
ఆల్కలైన్ నీరు అనేది శరీరపు ఆరోగ్యానికి ఒక మద్దతుగా పనిచేసేటువంటి ఒక ఎడ్జువెంట్. అయితే దీన్నే అన్ని సమస్యలకి పరిష్కారం కింద అనుకోకూడదు. అంటే ఇది అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం కాదు. రోజుకి 2 లీటర్ల కంటే ఎక్కువ ఆల్కలైన్ నీటిని తాగటం వల్ల రక్తంలో మళ్ళీ క్షారగుణం పెరిగి తలనొప్పి, వికారం వంటి సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. ప్రకృతితోటి మమేకమై సరైనటువంటి ఆహారపు అలవాట్లు, జీవన శైలిని పాటించినప్పుడు మాత్రమే ఈ సహజ చికిత్సలు అనేవి పూర్తి స్వభావాన్ని మీకు అందిస్తాయి. ఆరోగ్యం అనేది మనం తీసుకునేటువంటి జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.